హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో మీ లైఫ్లో వాటన్నిటిని అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మనోడు కూడా ఒక గోల్ అయితే పెట్టుకున్నాడు, కొత్త టెక్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. సో దాని గురించి వీడియో అంతా ఉంటుంది. రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టాడు, చాలా మంది కామెంట్ సెక్షన్ నుంచి నవ్వుకున్నా నేను, ఏం సంతాప సభ పోస్టర్ ఉన్నట్టుందని చెప్పేసి. సో చూడడానికి అలానే ఉంది పోస్టర్ అయితే. ఆ పోస్టర్లో మెయిన్ కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాడు. సో దాని కింద చాలా మంది కామెంట్స్ ఏంటంటే ఏమైనా గొడవ అయినా ఇద్దరికి విడిపోతున్నారా, అండ్ తమ్మునే కూడా అదే పెట్టాను నేను, మేము విడిపోతున్నామా అని చెప్పేసి. చాలా మంది అడుగుతున్నారు, ఒకవేళ విడిపోయి మా ఇద్దరు గొడవ అయిపోయి మేము విడిపోయే పని అయితే వీడు మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ ఎందుకు పెడతారు, వెళ్ళిపోతారు కదా బయట నుంచి, మన ఛానల్లో కనపడ్డా కదా అసలు. సో అది విడిపోవడం అనే కాన్సెప్టే లేదు, అసలు మేమిద్దరం విడిపోవడం అనే సమస్యే లేదు. కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నారు, అది కూడా టెక్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు. నాకు పోటీగా అయితే కాదు, కొన్ని థింగ్స్కి ఆల్టర్నేట్గా అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ ఛానల్లో కూడా వీడు కనిపిస్తుంటాడు, ఫ్యూచర్లో కూడా మీకు కనిపిస్తాడు, షార్ట్స్లో కనిపిస్తుంటాడు, కొన్ని మెయిన్ వీడియోస్లో కనిపిస్తూ ఉంటాడు. ఎందుకు ఇంకో కొత్త ఛానల్ క్రియేట్ చేయాల్సి వచ్చింది, దాని గురించి మనం తెలుసుకునే ముందు అసలు ఏం ఛానల్ క్రియేట్ చేసాము, దానిలో ఎలాంటి కంటెంట్ రాబోతుంది దాని గురించి చూద్దాం. ఛానల్ నేమ్ వచ్చేసరికి బెస్ట్ టెక్ ఇన్ తెలుగు. ప్రసాద్ తీసేసి బెస్ట్ బెటర్ అంతే, మిగతా అంత సేమ్. ఇది నార్మల్గా చెప్పాలంటే మన భాషలో వివో ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అయితే ఐక్యూ ఇదనమాట. సో దీనిలో ఏమొస్తుందంటే మెయిన్ మీకు ఏదైతే మీరు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగులో మిస్ అవుతున్నారో ఆ కంటెంట్ దీనిలో కవర్ చేస్తాడు వీడు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ మీరు చూస్తే మోస్ట్లీ మనకి టెక్ న్యూస్లు అయిపోతాయి. వీక్ అంతా ఖచ్చితంగా టెక్ న్యూస్ నేనైతే తీయడానికి ఉండదు, ఎందుకంటే ఎప్పటి నుంచో అలవాటు పడిపోయింది. సో అది ఒకటైతే ఉంటుంది, రోజుకి ఒక వీడియో, అండ్ దాంతోపాటు ఒక అన్బాక్సింగ్ అని ఏదో ఒకటి రోజుకి 2 వీడియోస్ యావరేజ్గా అయితే వస్తూ ఉంటాయి. సో ఇంకో వీడియో పెట్టడానికి కుదరదు, ఇంక కొత్తగా ఏమైనా ట్రై చేయడానికి కూడా కుదరదు. ఏమైనా కొత్తగా ట్రై చేయాలన్నా కానీ కోయిల్ చేయాలన్నా కానీ భయపడతాడు, ఎందుకంటే దానిలో ఏమన్నా పెట్టాము అది ఏమన్నా ప్రాబ్లం అయింది, ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, ఛానల్ గ్రాఫ్ డౌన్ అయింది అనుకోండి, ఛానలే పడిపోతుంది. ఇప్పుడు ఛానల్ మీద నమ్ముకొని నేను ఒక్కనే కాదు, ఒక 15 మంది దాకా 15 ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటికి ప్రాబ్లం అవుతుంది, అందుకే ఎప్పుడు భయపడుతుంటాడు. ఏమైనా చేయాలన్నా కానీ టెక్ న్యూస్ చేయమన్నా కానీ వీడు భయపడతా ఉంటాడు, అంత ధైర్యంగా వచ్చి మన ఛానల్లో చేయలేడు. సో వీడికి ఫ్రీడమ్ ఉండదు ఇక్కడ. సో అందుకే వీడికి సపరేట్ ఛానల్ పెట్టేస్తే వాడి ఫ్రీడమ్ వాడికి ఇచ్చినట్టు ఉంటుంది. సో వాడు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాడు, వాడు ఏదైతే మీకు ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాడు, టెక్లో బాగా ఎంటర్టైన్ చేయగలడు, అంటే ఎక్కువ ఫీల్డ్ వర్క్ చేయగలడు. ఇప్పుడు ఫస్ట్ వీడియో మీరు ఒకసారి చెక్ చేయండి, బెస్ట్ టెక్ ఇన్ తెలుగులో. ఏదో నార్మల్గా చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం కాదు, వీడు ఒక కంటెంట్ క్రియేట్ చేశాడు స్క్రీన్ గార్డ్ సంబంధించి. ప్రతి ఒక్కరు మొబైల్లో స్క్రీన్ గార్డ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో కంటెంట్ కంప్లీట్గా ఫీల్డ్ వర్క్ రీసెర్చ్ మొత్తం చేసిన వీడియో అది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫస్ట్ వీడియో బెస్ట్ టెక్ ఇన్ తెలుగులో. అది ఇందుకే ఛానల్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఎక్కువ నేను చేయలేనివి వీడియో చేయగలడు, బయటికి వెళ్ళి ఏమైనా చేయాలన్నా చేయగలడు. దీనిలో ఎక్కువ మొబైల్స్ ఎక్కువ ఫోకస్ ఉంటుంది. 90% మీరు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగులో మొబైల్సే చూస్తూ ఉంటారు. TWS కానీ వాచెస్ కానివ్వండి, మిగతా ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మిస్ అయిపోతున్నాయి. సో అవన్నీ అక్కడ వీడు కవర్ చేస్తాడు. మెయిన్ ఫోకస్ వాటి మీద ఉంటుంది, మొబైల్స్ చాలా తక్కువ ఉంటాయి అక్కడ. నేను చేసిన కంటెంట్ ఆ ఛానల్లో మీకు కనిపించదు, ఆ ఛానల్లో చేసిన కంటెంట్ ఈ ఛానల్లో మీకు కనిపించదు. ఇది మెయిన్ సబ్ ఛానల్ అనుకోండి, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు సబ్ ఛానల్. కాకపోతే నేనున్నాను అక్కడ, నా ఫేస్ ఉండదు, వీడుంటాడు, మోస్ట్లీ వీడే కనిపిస్తూ ఉంటాడు అక్కడ. అండ్ వీడే దాన్ని ఏం చేసినా వాడికే క్రెడిట్ వెళ్తుంది. దానిలో వాడికి ఏమన్నా మీరు ఆ ఛానల్లో పెట్టే కంటెంట్ ఉందా, కంటెంట్ మొత్తం వాడి ఫ్రీడమ్ అనమాట. నేను దానిలోకి తలదూర్చుని ఏముండదు, వాడి మనసులోకి వచ్చిందంతా అక్కడ చేస్తూ ఉంటాడు. సో మీరు పొగడాలన్నా వాడిని పొగడొచ్చు, అక్షింతలైనా కానీ వాడికి మీరు అక్షింతలు అయితే వేయొచ్చు. అవసరమైతే నేను కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటా, నా అవసరం ఉంది అని రమ్మని నేను కూడా వెళ్తాను. ఈ ఛానల్ కూడా కనిపిస్తూ ఉంటాడు, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగులో కూడా వాడు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటాడు. అందుకని మెయిన్ వర్క్ చేసేది వాడికి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగులోనే, వాడికి డబ్బులు ఇచ్చేది ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు నుంచి జీతం వచ్చేది. ఖచ్చితంగా ఇక్కడ పని చేయాల్సిందే వాడు. సో దానిలో కూడా చేస్తూ ఉంటాడు. ఇదేదో ప్రమోషన్ అనుకోకండి, వీడు ఆల్రెడీ 2017లో ఒక ఛానల్ క్రియేట్ చేశాడు. చాలామంది తెలియదు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగుకి ఒక తమ్ముడు ఉన్నాడు అని చెప్పేసి, అప్పుడు ఎవరికి తెలియదు. వాడే ఛానల్ క్రియేట్ చేసుకున్నాడు, కాంతు దేవరకొండ అని చెప్పేసి. ఆ ఛానల్ ఉందని దానికి నేను ప్రమోషన్ చేసినప్పుడు మీకు ఎక్కడ కనిపించదు. దానికి ఆల్రెడీ వాడికి 85,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. అప్పుడు వాడి ప్యాషన్తో చేశాడు, రకరకాల టాపిక్స్ చేశాడు, దానిలో చాలామంది ఆదరించారు వాడిని. కాకపోతే కంటిన్యూస్గా కంటెంట్ ఉండదు, ఎక్కువ డబ్బులు రావు, బతకాలని డబ్బులు కూడా కావాలి కదా. సో అవన్నీ రీజన్స్ వల్ల వాడు ఆ ఛానల్ స్టాప్ చేయాల్సి అయితే వచ్చింది. అప్పుడు నేనేమో వాడికి ఏం ప్రమోషన్ చేయలేదు, వాడిని అన్ని సబ్స్క్రైబర్స్ తీసుకోవాలని ఏం ప్రయత్నించలేదు. వాడే కష్టపడి 85,000 సబ్స్క్రైబర్స్ అది లాంగ్ ఫార్మాట్లో తీసుకొచ్చుకున్నాడు. ఆల్రెడీ వాడు మన ఛానల్లో కనిపిస్తూ ఉంటాడు. సో వాడి టాలెంట్ మీకు తెలిసిందే. ఇది వీడియో నచ్చితే కదా
ఇది అనౌన్స్మెంట్ అయితే వెళ్ళి మన డిస్క్రిప్షన్ చెక్ చేయండి, వెళ్ళి సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. 5 million దగ్గర బిగ్ సర్ప్రైజ్ అయితే ఉంటుంది మన మెయిన్ ఛానల్లో, పెద్ద గివ్ అవే అయితే ఉంటుంది. ఖచ్చితంగా మెయిన్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.